నమస్కారం. శ్రీమద్దేవి భాగవతంలోని అత్యంత ఆసక్తికరమైన 25వ కథను ఈ వివరణలో చూద్దాం. ఒక అందమైన ఇల్లు అసలు ప్రాణాలు తీసే ఉచ్చులా ఎలా మారిందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే ఈ లక్షాగృహ కుట్ర. ఆ మరణశాసనం నుంచి పాండవులు ఎలా తప్పించుకున్నారనేది నిజంగా ఒక అద్భుతమైన థ్రిల్లర్ లాంటి కథ. పదండి వెంటనే మొదలుపెడదాం. అసలు ఒక ఆనందకరమైన పండుగ ఆహ్వానం వెనుక ఇంతటి భయంకరమైన కుట్ర దాగి ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? శత్రువులు ఎప్పుడూ కత్తులు పట్టుకుని నేరుగా యుద్ధం ప్రకటిస్తూనే రారు కదా. ఒక్కోసారి ఎంతో ఆప్యాయంగా చిరునవ్వులు చిందిస్తూ బంధువుల ముసుగులో ఆహ్వాన పత్రికలతో కూడా వస్తారు. అందుకే పైకి కనిపించే అందానికి, లోపల పొంచి ఉన్న ప్రమాదానికి మధ్యున్న ఆ తేడాని మనం ఖచ్చితంగా గ్రహించి తీరాలి. ఈ కథ మనకు నేర్పేది కూడా అదే. ఇక ఈ ప్రమాదకరమైన కుట్ర అసలు ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు పాండవులు తమ అసాధారణ ప్రతిభతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇది చూసి దుర్యోధనుడిలో ఈర్ష్య భగ్గుమంటోంది. ఎలాగైనా వాళ్లను అడ్డు తొలగించుకోవాలి, ఇదే అతని ఏకైక లక్ష్యం. దానికి తోడు అతని మామ శకుని బుర్రలో పుట్టిన వక్ర వ్యూహం తోడైంది. పాండవులను యుద్ధభూమిలో ఢీకొట్టడం కాకుండా ఎవరికీ తెలియకుండా ఒక రహస్య కుట్రద్వారా అంతం చేయాలన్నది ఆ ప్లాన్. ఆ కుటిల ఆలోచనే ఈ లక్షాగృహానికి పునాదివేసింది. ఈ ప్లాన్లో భాగంగా పాండవులను వారణావతం అనే ఊరికి పంపించారు. అదొక పండుగ అని, ఎంతో ఆనందంగా గడపవచ్చని నమ్మబలికారు. బయటకు చూడ్డానికిది ఎంతో సోదరభావంతో ఇచ్చిన ఆహ్వానంలా అనిపిస్తుంది, కాని ఇది 100% పక్కా మోసం. అంటే ఈ మోసమనేది దయ, ఆప్యాయత అనే ముసుగును ఎంత సులభంగా వేసుకుంటుందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఇక దుర్యోధనుడి ఆదేశాలతో అతని అనుచరుడైన పురోచనుడు నిర్మించిన ఆ భయంకరమైన మరణ ఉచ్చుపేరే ఈ లక్షాగృహం. ఈ ఇంట్లు ఎలా కట్టారో తెలుసా? లాక్క, నూనె, నెయ్యిలాంటి అత్యంత వేగంగా మండే పదార్థాలను ఉపయోగించి చాలా ప్రత్యేకంగా నిర్మించారు. అంటే కేవలం ఒక్క చిన్న నిప్పురవ పడితే చాలు, క్షణాల్లో ఆ ఇల్లంతా కాలి బూడిదైపోయేలా చాలా పక్కాగా దాన్ని డిజైన్ చేశారు. వింటుంటేనే ఒళ్ళు గగుర్పడుతోంది కదూ. కుంతీదేవి 5గురు పాండవులు వారణావతానికి చేరుకోగానే ఆ ఇల్లు వాళ్లకు ఎంతో గొప్పగా స్వాగతం పలికింది. కాని ఇక్కడే ఒక విషాదకరమైన వైరుధ్యం ఉంది, గమనించండి. బయటకు ఎంతో అద్భుతంగా, సగౌరవంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్న ఆ భవనం లోపల మాత్రం ఎప్పుడెప్పుడు అగ్ని రాజుకుంటుందా, ఎప్పుడెప్పుడు ప్రాణాలను బలిగొద్దామా అని ఎదురుచూస్తోంది. ఆ అపూర్వమైన సౌందర్యం వెనుక అంత ఘోరమైన మరణం పొంచి ఉందన్నమాట. మరి ఆ ఉచ్చులో పడిన పాండవులు ఈ రహస్య హెచ్చరిక ద్వారా ఎలా తప్పించుకున్నారో తెలుసుకుందాం. అగ్నినుంచి బయటపడే మార్గాన్ని ముందే సిద్ధం చేసుకోండి. మహాప్రాజ్ఞుడైన విదురుడు పాండవులకు రహస్యంగా పంపిన హెచ్చరిక ఇది. ఆ కుట్రను ఆయన ముందే పసిగట్టారు. మరి ఈ ఒక్క గోప్యమైన సందేశంతో పాండవులు వెంటనే అలర్టయ్యారు. నిజమే కదా, సరైన సమయంలో సరైన వ్యక్తి నుంచి అందే ఒక చిన్న సలహా మొత్తం విధిరాతనే ఎలా మార్చేస్తుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి. ప్రాణాలు కాపాడుకోవడానికి పాండవులు చాలా కచ్చితమైన ప్లాన్ వేసుకున్నారు. ముందుగా ఆ రహస్య హెచ్చరికను అర్థం చేసుకున్నారు. ఆ వెంటనే శత్రువులకు ఏమాత్రం అనుమానం రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఒక సొరంగాన్ని తవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సరైన సమయం కోసం ఎంతో ఓపికగా వెయిట్ చేశారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన పాయింటేంటంటే, విపత్తు ముంచుకొచ్చినప్పుడు భయపడి పరిగెత్తడం కాదు, బుద్ధిబలాన్ని, వ్యూహాన్ని అత్యంత ప్రశాంతంగా, కూల్గా ఎలా ఉపయోగించాలో పాండవులు మనకు ప్రాక్టికల్గా చూపించారు. చివరికి ఆ భయంకరమైన రాత్రి రానే వచ్చింది. పాండవులు ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా తమ మాస్టర్ ప్లాన్ను అమలు చేయడానికి సిద్ధమయ్యారు. అత్యంత నాటకీయంగా ఎవరికోసమైతే ఆ ఇల్లు కట్టారో ఆ లక్షాగృహానికి వారే స్వయంగా నిప్పుపెట్టారు. చూస్తుండగానే మంటలు ఆకాశాన్ని తాకాయి. ఆ భవనం రాత్రికి రాత్రే కాలి బూడిదైపోయింది. ఆ మరుసటి రోజు జరిగిన సంఘటనలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మంటల్లో పాండవులు కాలిపోయారని ఒకవైపు దుర్యోధనుడు, కౌరవులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. కాని అసలు నిజం వేరే ఉంది. పాండవులు అప్పటికే తాము కష్టపడి తవ్వుకున్న ఆ చీకటి సొరంగం గుండా సురక్షితంగా బయటపడి ప్రాణాలతో దట్టమైన అడవిలోకి విజయవంతంగా తప్పించుకున్నారు. పాపం శత్రువుల ఆనందం కేవలం భ్రమగానే మిగిలిపోయింది. అయితే ఈ ఉత్కంఠభరితమైన కథ మనకు నేర్పే సార్వత్రిక జీవిత పాఠాలేమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ కథ మనకు చాలా గొప్ప జీవన సత్యాలను బోధిస్తుంది. ఎదుటివారి ముఖంపై కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక నిజమైన స్నేహమే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కండబలం కంటే మన బుద్ధిబలమే మన ప్రాణాలను రక్షిస్తుంది. కష్టకాలంలో సరైన సమయంలో వచ్చే ఒక చిన్న సలహా జీవితాన్నే మలుపు తిప్పుతుంది. సంక్షోభం వచ్చినప్పుడు మనకు కావాల్సింది కంగారు కాదు, ప్రశాంతమైన ప్రణాళిక. గుర్తుంచుకోండి, ఎంతటి అన్యాయమైనా కుట్రైనా అది ఎప్పటికీ నిలబడదు. ఈ పాఠాలన్నీ విపత్కర పరిస్థితుల్లో మనకు రక్షణ కవచాల్లా పనిచేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత చీకటికో నిండిన కష్టాలే ఒక అద్భుతమైన విజయానికి తలుపులు తెరుస్తాయి. ఎంత గొప్ప సత్యం కదా! ఈ సంఘటన వల్ల పాండవులు తప్పనిసరి పరిస్థితుల్లో అడవిలో ఒక రహస్య జీవితం గడపాల్సి వచ్చినా, ఆ కష్టమే వారి భవిష్యత్తులోని గొప్ప పరిణామాలకు, ఒక సరికొత్త అధ్యాయానికి ఎలా బలమైన పునాదిగా మారిందో ఇది మనకు గుర్తుచేస్తుంది. వారు ఆ కష్టాన్నే తమ ఎదుగుదలకు మెట్లుగా మార్చుకున్నారు. ఈ వివరణను ముగించే ముందు ఒక్కసారి లోతుగా ఆలోచిద్దాం. మన జీవితంలో ఏదైనా పరిస్థితి బయటకు చాలా అద్భుతంగా, ఎలాంటి లోపం లేకుండా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నప్పుడు లోపల దాగి ఉండే ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు మన దగ్గర ఉన్నాయి? పైకి కనిపించే రూపం వెనుక ఉన్న నిజాన్ని పసిగట్టడం, వివేకంతో ముందస్తు నిర్ణయాలు తీసుకోవడం ఎంత అవసరమో కలా? ఈ ప్రశ్నను మనమందరం ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ థ్రిల్లింగ్ వివరణను ఇక్కడితో ముగిద్దాం. కాని శ్రీమతీవి భాగవతంలో తదుపరి రాబోయే ఘట్టం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అరణ్యంలో పాండవుల జీవితం ఎలా సాగింది? హిడింబ, భీముల కలయికతో ఘటోత్కచుని జననం ఎలా జరిగింది? ఇలాంటి యాక్షన్ మరియు ఇమోషనల్ అంశాలను తదుపరి వివరణలో తెలుసుకుందాం. అప్పటివరకు ఇలాగే ఆసక్తిగా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉందాం. నమస్కారం.